లా స్టూడెంట్ గ్యాంగ్ రేపు ఘటనతో కోల్కతా అట్టుడికిపోతోంది. సంవత్సరం లోపు 2 దారుణమైన ఘటనలతో బెంగాల్లో మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీల క్యాంపస్లలో విద్యార్థినుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ఏడాది ఆగస్టు 9న ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలపై అత్యాచారం ఘటనను మరచిపోకముందే సౌత్ కోల్కతా లా కాలేజీలో 24 ఏళ్ల విద్యార్థినిపై గ్యాంగ్ రేపు జరగడం ప్రకంపనలు సృష్టిస్తోంది. పైగా ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా అధికార టీఎంసీ విద్యార్థి విభాగానికి చెందిన జనరల్ సెక్రటరీ కావడంతో మరింతగా ఆగ్రహావేశాలు పెళ్లిబిగుతున్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందంటూ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాన నిందితుడు టీఎంసీ పార్టీ సభ్యుడు కావడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. బెంగాల్లో మహిళలకు భద్రత లేదంటూ మమతా బెనర్జీ పాలనపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రోజు రోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయని విరుచుకుపడ్డారు. బాధితురాలకి, ఆమె కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, నిందితులందరికీ శిక్ష పడే వరకు పోరాడతామని భరోసా ఇచ్చారు.